మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బీసీలకు రాజ్యాధికారం ఆత్మగౌరవం అంటూ ఈరోజు ఈ వేదికగా చేసిన మీ అందరికీ ముందుగా ఈ వేదిక ముఖ్య అతిథులు పెద్దలు తెలంగాణ శాసన మండలి సభ్యులు ఉదయించే సూర్యుడు అంటే ఈ సమాజానికి వెలుగునిచ్చే వ్యవస్థ ఆ వ్యవస్థ ఉత్పత్తి కులాలు ఈ దేశ మూలవాసులకు 78 సంవత్సరాల భారత రాజ్యాంగం ఆధారంగా ఇంకా అధికారంలో మనం లేము అంటే జనాభాలో 60% ఉన్నాం, ఓటు అంటే 60% ఉన్నాం. ఇలా భారత రాజ్యాంగం చెప్పింది ఒక్క ఓటు ద్వారా ఎవరు ఎక్కువ ఉంటే ఒక్క ఓటు ఎక్కువ ఉంటే వాళ్ళు అధికారంలో ఉండాలి. ఈ భారతదేశంలో ఆనాడు మరి 96లో ఒక్క ఓటు తక్కువ ఉంటే దేశ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటే పడిపోయింది. అది మనకందరికీ తెలుసు. అప్పుడు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే మరి జనాభాలో మనం 60% ఉన్న అధికారానికి ఆమడ దూరంలో లేమని అధికారం అంటే ఆత్మగౌరవ నినాదం అంటూ మరి ముఖ్య అతిథులు పెద్దలు తీన్మార్ మల్లన్న గారికి మరి అదే రకంగా తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో ఒక బానిస కేసీఆర్కు తొత్తు అయిన ఒక బానిస చేతిలో 72 కేసులు ఒకే రోజు ఒక మన బీసీ బిడ్డ మీద వట్టే జానా యాదవ్ మీద పెట్టిల్లంటే మన బీసీలంటే ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి సమాజమా మేధావులారా మేలుకోండి. అదే రకంగా మన ఓటు మనకేసుకునేందుకు రాజ్యాధికారం అంటున్న సంగెం సూర్యారావు గారు అలాగే మన 30 ఏళ్ల కంచి బీసీలకు ఆత్మగౌరవం బీసీలకు రాజ్యాధికారం అని రాజ్యాధికార పార్టీ నిర్మాత జీవీఆర్ నారాయణ గారు అదే రకంగా మన వేదిక మీద ఉన్న 3 దశల పోరాటం ఒక పోరాట యోధుడు ప్రశ్నించే గొంతుగా అంటే తుపాకీ కొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని నక్సల్ బరి ఉద్యమం చేసిన మరి పెద్దన్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అది కాదు గన్నుతోడు కాదు ఓటుతోటి అని ప్రజాక్షేత్రంలో మరి తన జీవితకాలం మొత్తం ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచింది అంటే బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అలాగే చాపర్తి కుమార్ గారికి అని నేను జక్కని సంజయ్ ముగ్గురం కలిసి ఆమర నిరాహార దీక్ష చేయడం. అలాగే ఈ దేశంలో మూలవాసులకు మా జనాభా లెక్కలు కావాలని బీసీల జనాభా లెక్కలు అయితేనే బీసీల తలరాతలు మారుతాయని ఢిల్లీ వేదిక మీద 22 రోజులు ఆమరణ దీక్ష చేసిన మా పెద్దన్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి వేదికకు విచ్చేసిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు రేపు కలలు అంటున్న రాజ్యం మనదిరా ఈ బీసీలకు ఆత్మగౌరవ రాజ్యాధికారం అంటున్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క వేదికను ప్రశ్నించే గొంతుకగా విచ్చేసిన మీకు అందరికీ మరొకసారి బీసీ ఉద్యమ వందనాలు. మరి నేను చాపర్తి కుమార్ గారికి అదే రకంగా ఈ వేదిక రేపటి తరాన్ని కాదు మన తలరాతలు మార్చేందుకు మన బీసీల తలరాతలు మార్చేందుకు బీసీలకు ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసము మరి మనం ప్రయాణం చేయాల్సిన సందర్భం ఉందని ఈ వేదిక ద్వారా మనకు చెప్పిన పెద్దలందరికీ మీకందరికీ తెలుసు. మరి అదే రకంగా మనం మన కోసం మాట్లాడుకోవాలి, మన కోసం యుద్ధం చేయాలి. కానీ మన వాళ్ళ ఇంటి దొంగలు ఉన్నారు, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా తొరకబట్టాడు అనేది మనకందరికీ నగ్న సత్యం. మరి ఆ ఇంటి దొంగలు ఎవరంటే మీకు అందరికీ తెలుసు. నేను పేర్లు ఉచ్చరించను ఎందుకంటే నాకు సమయం తక్కువ ఉంది, నా పోరాటం ఎక్కువ ఉంది. నా సమాజానికి ఆత్మగౌరవ పోరాటం రావాలంటే మన బీసీ ఇంటి దొంగలు బీసీ సంఘాలు కుల సంఘాలు బానిస సంఘాలని ఆనాడు కాల్సిరాం చెప్పిండు. బీసీలు అంటే బానిసలు అంటున్నారు. నేనేమంటున్నా అంటే అగ్రకుల జెండాలు మోసే ఆధిపత్య వర్గాల జెండాలు మోసే బీసీలు బానిసల కంటే ఇంకా బద్మాషులు వాళ్ళకంటే నపుంసకులు. ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో జనరల్ స్థానాలన్నీ రెడ్డిలు దొరలు నిలబడతారు. బిడ్డ బీసీ బిడ్డ అగ్రకుల జెండాలు మోసే వాళ్ళకు ఒక హెచ్చరిక. ఎందుకంటే నువ్వు అందరం మన బీసీలం. మా జనరల్ స్థానం అంటే రెడ్డికి అప్పచెప్తారు, వాని వెనుక బీసీలు తిరుగుతారు. బీసీలు అంటే బానిసలు, దానికంటే నపుంసకులు. ఎందుకంటే పోటీలో నిలబడ్డవాడు మరి లీడర్ అనేవాడు మరి అక్కడ ఒక్కడే పోటీ చేస్తాడంటే వాడు మొగాడు అంటున్నాడు. ఆ మొగాడికి ఓట్లేసేది బీసీ జనాభా. ఆ జనాభాకు అధినాయకత్వం చేయాల్సింది నా బీసీ బిడ్డ, నా బీసీ అన్న. మరి బీసీ కులాలు కాదురా, బీసీ అంటే ఒక కుటుంబం. అక్కడ జనరల్ స్థానాలన్నీ బీసీ స్థానాలు నిలబడకపోతే మీరు అగ్రకుల జెండాలు మోసే నపుంసకులుగా మీ సమాజం మిమ్మల్ని చరిత్రహీనులుగా చూస్తుందని ఈ వేదిక ద్వారా మరి బీసీ
బానిస సంఘాలను కానీ బద్మాష్ సంఘాలను కానీ హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి బీసీ ఉద్యమ వందనాలు.